బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు. వైసీపీని వీడలేక, వేరే పార్టీలో చేరలేక తనలో తాను సతమతం అవుతున్నారు. హైకమాండ్కి లేనిపోని షరతులను పెడుతున్నారు, చికాకు కూడా పెడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం బాలినేని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, పార్టీలోంచి పక్కన పెట్టాలా, ఆయన అడిగిన కండిషన్లకు యాక్సెప్ట్ చేయాలా, ఆయన ఒక 3-4 కండిషన్లు గట్టిగా పెట్టారు, వాటిలో ఒక 2 యాక్సెప్ట్ చేసి 2 కుదరదని బేషరతుగా చెప్పేయాలా అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ బాలినేని వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఆయన చికాకు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బాలినేని కలవడానికి కూడా జగన్ ఇష్టపడట్లేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్న అతి తక్కువ మందిలో బాలినేని కుటుంబం కూడా ఒకటి. అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విధేయుడు బాలినేని అని చెప్తారు. దగ్గరగా వాళ్ళ చుట్టాలు కూడా అవుతారు. మంత్రిగా బాలినేని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళే స్వేచ్ఛ ఉండేది, ఎప్పుడు పడితే అప్పుడు జగన్ కలిసేవారు. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ వచ్చింది. కనీసం సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా బాలినేనికి లభించట్లేదు. మొన్న సీఎంని కలిసేందుకు వెళితే 3 రోజులు వేచి చూడడం తప్పలేదు. అయినా సరే సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో తిరిగి అలిగి వెళ్ళిపోయారు. ఏటా సంక్రాంతి వేడుకలకి ఒంగోలులో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది బాలినేని. కానీ ఏడాది మాత్రం ఆయన హైదరాబాద్కి పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గానికి చేరుకోలేకపోయారు. డిసెంబర్ 12న జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్న ఆయన ఒంగోలుకు దూరం అయ్యారు. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి టచ్లో ఉన్నారు, కానీ ఆయనకు అనుకూల ప్రకటనలు ఏమీ రావట్లేదు. తనతో పాటు ఎంపీ మాగుంటకి టికెట్ కన్ఫర్మ్ చేయట్లేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పార్టీని వీడేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. అయినా సరే ఆయనకు స్వాగతించే పార్టీ లేకపోవడం విశేషం. తాజాగా ఆయన కుమారుడు కీలక పర్యటన చేశారు. ఒంగోలులో 25,000 మంది ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. వాటి కోసమే ఆయన వేచి ఉన్నారని, 2 రోజుల్లో 170 కోట్లు విడుదలవుతాయని సమాచారం ఉన్నట్టు బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి ప్రకటించారు. ఆ నిధులు విడుదల తర్వాతే తన తండ్రి ఒంగోలు వస్తారని చెప్పుకొచ్చారు. సంక్రాంతి సంబరాల్లో తండ్రి బదులు కుమారుడు పాల్గొన్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఎమోషనల్ బ్లాక్మెయిల్ తరహాలో ఉందని వైసీపీ ఫీల్ అవుతోంది.